మనం మన చిన్నతనంలో అల్లరి చేసాము, అమ్మ నాన్నలని విసిగించాము, గొడవ పడ్డాం, అన్నీ చేసాం. కానీ మన అమ్మా నాన్నలు వాళ్ళు విసుక్కున్నారా? మనమై ఇది అరిచిండ్రా? మనల్ని కొట్టిండ్రా? లేదు కదా! ఎందుకంటే వాళ్ళకు తెలుసు బాల్యం ఇలానే ఉంటది. ఎందుకంటే నువ్వు అల్లరి చేయకపోతే నువ్వు చిన్న పిల్లాడివి అనిపించుకుంటావా? అనిపించుకోలేవు కదా! ఎందుకంటే బాల్యం అంటేనే అల్లరి. అల్లరంటేనే బాల్యం. నువ్వు చెయ్యాల్సిందే. కానీ ఇప్పుడు మనం ఎందుకు మన పిల్లల్ని కొడుతున్నాము? బాల్యం ముందు ఎంజాయ్ చేయని, ఆడుకొని, పాడుకొని, అల్లరి చెయ్యని ఎందుకు అర్థం కావట్లేదు? మన అమ్మ, మా నాన్న నాకు చిన్నగున్నప్పుడు ఎలా పెంచారు, నేను నా పిల్లోడిని ఎలా పెంచుతున్నాను ఇప్పుడు అని చెప్పేసి. ఎందుకంటే ఎవరికైనా సరే బాల్యం మెమరబుల్ గిఫ్ట్ అది. గాడ్ ఇచ్చిన పెద్ద వరం అది. కాబట్టి ఆ బాల్యాన్ని పిల్లలకి ఎంజాయ్ చేయనివ్వాలి. వాళ్ళని ఆ బాల్యాన్ని ఆస్వాదించేలాగా చేయాలి. నువ్వు ఇచ్చే ఖరీదైన గిఫ్టులు పిల్లలకు అవసరం లేదు. నువ్వు ఇప్పుడు నీ పిల్లవాడికి ఎలా పెంచుతున్నావో రేపటికి నీ పిల్లోడికి అదే గుర్తుకుంటది.